వృద్ధులు పిల్లల మధ్య నా కుమారుడు ప్రేమవర్ధన్ నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన గురుగబెల్లి స్వామినాయుడు పావని దంపతులు గురువారం అన్నారు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రాంగణానికి ఆనుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో ఉన్న చిన్నారులకు సివి నాగజ్యోతి, ఆనంద నిలయంలో ఉన్న వృద్ధులకు అన్నప్రసాద వితరణతో పాటు తినుబండారు, పిల్లలకు పుస్తకాలు, పెన్నులు మొదలగు సామాగ్రిని అందించారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందించి స్వామినాయుడు ఆలోచనలకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. నేటిదాత గురుగుబెల్లి స్వామినాయుడు మాట్లాడుతూ పిల్లలకు చిన్ననాటి నుండే సేవా మార్గాన్ని ప్రతి తల్లిదండ్రులు అలవాటు చేయాలి అని, అప్పుడే వారికి సేవా బీజం ఏర్పడుతుందన్నారు. ఏమీ తెలియని చిన్నారులు, నిస్సహాయ వృద్ధుల మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషాన్నిచ్చిందని, ప్రతి ఇంట్లో చిన్న చిన్న వేడుకలకు వృధాగా ఖర్చులు చేసే బదులు అనాథ పిల్లల మధ్య, వృద్ధుల మధ్య జరుపుకుంటే వారి ఆనందానికి అవధులుండవని, మనకి కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేటి దాతలు గురుగుబెల్లి స్వామినాయుడు, పావని కుటుంబ సభ్యులు సీపాన, నారాయణరావు, పొన్నాడ, సుని, అనురాగ నిలయ నిర్వాహకులు దుర్గా, శ్రీనివాసరావు, లలిత, ఆశా, సాయి, సుధాకర్, వృద్ధులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ చేస్తాం అనిపించట్లేదు. రెండుగా ఉండాలి. ఫోటో తీసి పెట్టేసి రాసేస్తాం. అక్కడ ఉండు. ఈరోజు ఇలాంటి ఇక్కడ ఎన్ఆర్ఎస్కి రావడానికి ముఖ్య కారణం, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, ప్రేమవర్ధన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులకు అలానే ఇక్కడ ఉన్న బాలబాలికలు అందరికీ ఈరోజు మన సాయంత్రం డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. అలానే పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. అంటే ఈరోజు ఇలా మేము 2 years నుంచి అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం వద్దామని. అలా ఏదో చిన్న చిన్న బిజీ పర్సన్ కాబట్టి మేము రాలేక ఈరోజు అవకాశం, మాకు ఈ సంవత్సరం అవకాశం కల్పించినందుకు ఈ రెడ్ క్రాస్ జగన్మోహన్ రావు గారికి, అలానే ఈ సంస్థ నడిపిస్తున్న ఇతర సిబ్బంది అందరికీ మా హృదయపూర్వకంగా ఒకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. అంటే ఈ సదుద్దేశం ఎందుకంటే రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో శుభకార్యాలు, ఏ కార్యక్రమం అయినా, పెళ్లి కానీ, ఒక బర్త్డే కానీ, ఏ ఇతర సెలబ్రేషన్ చేసుకున్నా మనతో పాటు మనకి కుటుంబ సభ్యులు ఉన్నారు అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మనం ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఏదో ఒక సంస్థకు మనం అంటూ సహాయం చేయాలి. ఇలాంటి సంస్థలని మనం ఎంకరేజ్ చేస్తూ మనం రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకి ఇది ఒక మెసేజ్గా తీసుకెళ్ళి, ఎందుకంటే మనం చాలా పెళ్ళిళ్ళు కానీ ఏమైనా వృధాగా చేస్తుంటాం. ఇలాంటి కార్యక్రమాల్లో కానీ మనం వెచ్చిస్తే అది కూడా మనతో పాటు ఎవరు అనాథులు కాదు, అందరం కుటుంబ సభ్యులు అనుకొని ముఖ్యంగా ఇలాంటి సంస్థలకి మన వంతు సహకారం చేస్తే నాతో పాటు ఇంకా మిగతా చాలామంది పెద్దలు ఉంటారు. అలాంటి స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమానికి వచ్చి ఇలాంటి స్వచ్ఛందంగా వాళ్ళకి ఏదో మనకు తోచిన గిఫ్ట్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే ఏదో మనకు నచ్చినంత ఒకటి హెల్ప్ చేయాలని నేను అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.